వీటిని గండ్లు అంటారు, పరిగెలు అంటారు, చిన్న చేపలు అంటారు. ఈ వర్షాకాలంలో దొరుకుతాయి అన్నమాట. ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. అదిరిపోయే చేపల కూర ఎలా అవుతుందో చూసారుగా ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, సూపర్. ఎంత ఉందో చూసారా, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిషింగ్కి వెళ్ళి కొన్ని చేపలు అయితే పట్టామండి. ఆ చేపలను చక్కగా క్లీన్ చేసుకొచ్చి వాటితో ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న చేప ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమోటా, 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు టమాటాలు కలిపి ఇప్పుడు మనం చక్కగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండులో మనం కొద్దిగా వాటర్ పోసుకుని చింతపండుని నానబెట్టుకుందాం. చేపల కూరకి పులుపు చాలా ఇంపార్టెంట్ అండి. చేపల కూర వండేటప్పుడు మనం వెడల్పాటి దాకలో వండుకోవాలన్నమాట. ముందుగా ఈ దాకని స్టవ్ మీద పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు, జీలకర్ర, మనం క్రష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా. ఈ విధంగా చేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట. ఈ ఉల్లిపాయల్ని టమాటా ముక్కల్ని చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, చేపల కూరకి కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి. అది వేసుకుంటేనే అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, కారం, చేపల కూరకి కారం ఎక్కువే కావాలి, రుచికి సరిపడినంత ఉప్పు, వేసుకుని బాగా
కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకుందాం. వీటిని గండ్లు అంటారు, పరిగెలు అంటారు, చిన్న చేపలు అంటారు. ఈ వర్షాకాలంలో దొరుకుతాయి అన్నమాట. ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి, చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఈ చేపల కూర. కానీ కొద్దిగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి దీన్ని కలుపుకోండి. మసాలా కొద్దిగా ఈ చేపలకు పట్టేటట్టు పైకి కిందకి అనుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చిన్న మంట మీద పెట్టుకుని చూడండి, చక్కగా ఆయిల్ అంతా పక్క నుంచి వస్తుంది కదా బయటికి. ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకుందాం. చేపల కూరకి చింతపండు పులుసు కంపల్సరీ అన్నమాట. అంటే మామిడికాయ వేసినప్పుడు మామిడికాయ వేసుకోవచ్చు, చింత చిగురు వేసుకోవచ్చు, పచ్చి చింతకాయలతో కూడా చేపల పులుసు పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి పులుసు ఎంత కావాలో అంత పులుసు పోసేసుకుని చిన్న మంట మీద పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికితే మన చేపల కూర రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు గరిటెతో తిప్పకూడదు అన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకుని పులుపు కానీ ఉప్పు కానీ, పులుపు సరిపోతుంది, ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకుని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసేసుకోండి. ఈ చేపల కూర రైస్లోకే చాలా బాగుంటుందండి. రైస్లో తింటేనే చేపల కూర రుచి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, ఆయిల్ పక్క నుంచి బయటకు వస్తుంది కదా. ఇందులో కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకుని దీన్ని టెక్నిక్ ఒకటే, గరిటతో కలపకూడదు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నా కదా. ఈ విధంగా ఒకసారి తిప్పేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడటానికి చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా వచ్చింది కర్రీ. ఇది రైస్ లోకి అదిరిపోద్దండి. ఈ రోజు నైట్ వండాం కదా, రేపు మార్నింగ్ తింటూ ఉంటుందండి, అదిరిపోద్ది. అసలు టేస్ట్ మాత్రం అమోఘం అనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తా. కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ ఫిష్ కర్రీ రెడీ. చూడండి పీస్లు ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. చూడండి, చాలా బాగా వచ్చింది కర్రీ, అద్భుతంగా వచ్చింది. చూస్తుంటే చూడండి, మంచి ఫ్లేవరు, నోరు ఊరిపోతుంది కదా, అదిరిపోయింది.